ఈ సీడ్లో, పనసగింజల సీడ్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే ఇంకా పనసకాయలు దొరికినంత కాలం పనస పిక్కలతో ఏదో రెసిపీ చేసుకుంటూనే ఉంటాం. కూరలు అయితే మంచి రుచిగా ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కోడిగుడ్లు, మామిడికాయ, పనస పిక్కలతో కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మామిడికాయ తోటి పనసపిక్కల కర్రీ చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చేశాను, పిల్లలు మంచి ఇష్టంగా తిన్నారు. వాళ్ళ కోసమేమో సపరేట్గా కూర వేరేగా చేస్తున్నాను, మాకేమో కోడిగుడ్లు వేసి చేస్తున్నాను. బాగుంటుందండి టేస్ట్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే రైస్ కూడా పెట్టేస్తాను, ఒక పక్కన రైస్ అయిపోతుంది. ఈ నీటిలో నానబెడితే అండి ఈ తొక్క లాంటిది వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలా నేను చాలా వరకు పీల్ తీసేస్తున్నాను అనమాట. ఈ పనస పిక్కల మీద ఉన్న పీల్ అయితే ఇలాగ చాక్ తోటి అంటే జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. నానిపోయి నీటిలో త్వరగానే వచ్చేస్తుందండి. ఇలా తీసేసుకుంటే ఇంక అసలు దీని టేస్ట్ అసలు అంతే ఇంత కాదు, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాను కదా. ఇదిగోండి, మీకు తెలుసు కదా అగారోది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండి. దీంట్లో ఇంక రైస్ పెట్టేసుకుంటున్నాను. మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, వైట్ రైస్, బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ లోలో కుక్ చేసుకోవాలనుకుంటే స్లోగా మనం చేసుకోవచ్చు, లేదంటే ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. ఇందులోనే స్లో కుక్ ఉంది, స్టీమ్ చేసుకోవచ్చు. కీప్ వామ్ అంటే మనకి కుక్ అయిపోయిన తర్వాత కూడా వామ్గా అంటే వేడిగా రైస్ ఉండేలాగా పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. దీనికి స్టీమ్ కూడా వచ్చింది కాబట్టి చక్కగా స్టీమ్ కూడా చేసుకోవచ్చు. 1 year వారంటీ కూడా ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది కూడా ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వైట్ రైస్ కాబట్టి వైట్ రైస్ స్లోగా కుక్ అయ్యేలాగా, లేదంటే ఇది నొక్కోవచ్చు. అంతే, మనకి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుందండి, చూడండి ఒకసారి. ఇంక మనం కర్రీ చూసుకుందామే. ఇంక ఇక్కడ ఇరుగ్గా ఉంది కదా అని చెప్పేసి రైస్ కుక్కర్ ప్లేస్ మార్చనమాట, వేరే దుక్కు కుక్ అవుతుంది అది. ఇప్పుడు మనం ముందుగా కొంచెం ఆయిల్ పోసుకొని మామిడికాయ, పనస పిక్కలు చూసారు కదా ముక్కలు కోసుకుందాం. ఇది ఒకసారి కడిగేసి మళ్ళీ మీకు చూపిస్తాను. కొంచెం నూనె బాగా కాగినప్పుడు కోడిగుడ్లు వేసుకుంటే అండి కళాయికి అంటుకోకుండా చక్కగా ఏగుతాయి అన్నమాట. ఇది ఒకసారి వేసుకుందాం. ఇంకా దోరగా వేగాలి. వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేస్తే సరిపోతుంది. చాలా మంది అయితే మధ్యలో వదులుతారు ఇలా తెల్లగానే, ఏపితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వేపుకుంటూ ఉంటాను. ముందుగా కోడిగుడ్లు దోరగా వేగిపోయినాయి కదండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. బాగా చిటపట్లు ఆడిపోతున్నాయని కరివేపాకు కూడా వేసుకున్నాను. గుడ్లు తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల వేగుతూ ఉంటాయి. ఈ ముక్కలు కట్ చేద్దాం. పొడుగ్గా కలితే పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదా మధ్యలోకి అడ్డంగా ఇలా కూడా కట్ చేసుకోవచ్చు, ఇలాగా బాగుంటుంది. లేదా ఇలా పొడుగ్గా కట్ చేసుకునే బాగుంటుంది. మీ టేస్ట్ తగ్గట్టుగా ఇలా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది కూర అయితేనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీరే చెప్తారు. కానీ ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే, పచ్చిరొయ్యలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీలోకి, ఏట మాసంలోకి ఇలా వేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఈ సీజన్ వచ్చినంతసేపు పనస పిక్కలతో కూరలు అనేవి ఖచ్చితంగా వండేవారు అన్నమాట అమ్మాలు అయితేనే. ఇవన్నీ కోసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. రాక్ సాల్ట్ వాడుతున్నాను, బీపీలు రాకుండా బాగుంటుందండి. రాక్ సాల్ట్ వాడుకుంటే మంచిదే. ఏదైనా కొంచెం ఎక్కువ వాడకుండా ఉంటే, కంట్రోల్గా ఉంటే మనకు కొంచెం మంచిదన్నమాట. ఇదిగోండి పసుపు వేస్తున్నాను. అలాగే ఇందులో పచ్చిమిర్చి వేయలేదు కదా, పచ్చిమిర్చి ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం బాగా దోరగా వేగాలన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు, ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. పులుపు ఇష్టపడే వాళ్ళకే కాకుండా మామూలుగా తినే వాళ్ళకి కూడా నచ్చుతుంది. పచ్చిరొయ్యలు వేసి వండుకున్నా కూడా బాగుంటుందండి. అది పక్కన మా పిల్లలకి వేరే కర్రీ చేస్తున్నాను, మాకేమో ఈ కర్రీ వండుతున్నాను అనమాట. రెండు డివైడ్ అయిపోయినాయి. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగిన తర్వాత కారం, కొంచెం కారం పడుతుంది, ఎందుకంటే మామిడికాయ కూర కదా, మామిడికాయ కూరలోకి కారం పడుతుంది. ఇది కొంచెం నూనెలో వేగిన తర్వాత ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా
ఈ సీడ్లో, పనసగింజల సీడ్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. చికెను మటను తిన్నా కన్నా ఎక్కువ ఉంటాయన్నమాట. అంత బాగా మాంసకృతులు ఉంటాయంటారు దీంట్లోని. వెజ్ వాళ్ళకి ఇది చాలా మంచిది. ఇదిగోండి నేను వేసాను. బాగా వేగనిద్దాము పనస పిక్కలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. జీడిపప్పులాగా కరిగిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది కదా. ఫ్రెష్గా వండుకుంటే బాగుంటుంది. బయట పెట్టేస్తే కనుక కొంచెం తేడా వస్తాయి. అలా కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు తినొచ్చు, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి ఈ కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ నేను వేయలేనిది ఏంటంటే మామిడికాయ ముక్కలు మాత్రమేనండి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఎందుకు వేయలేదంటే పులుపు కదా, ఉడకదని చెప్పేసి వేయలేదు. ముందు ఇవి ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు మధ్యలో వదులుకుందాం అండి. కూర మూత పెట్టేస్తున్నాను. ఇది ఉడికిన తర్వాత మామిడికాయలు వేసుకుందాం, మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. వర్షాలు ఎంత పడుతున్నా కూడా దేని పని దానిలాగే ఉంది. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే డ్రాగన్ జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాము. నారింజకాయలు చెట్టుకాయలు అన్నమాట, పైన కాసినవి బాగా అయిన కాయలు. ఇదిగోండి జ్యూసీగా భలే ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక 2 కాయలు ఉంటే సరిపోతాయి, చాలా రుచిగా ఉంటుంది. మాకు ఇక్కడ బండ్ల మీద అది కూడా నారింజకాయ జ్యూసు, బత్తాయి జ్యూసు అది బాగా చేస్తారు, బాగుంటుంది టేస్ట్ అయితేనే. ఇప్పుడు నేను అవి చేసుకుందామని హాయిగా చల్లగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి అంతే, జ్యూస్ చేసుకుందాం నడిచండి. నారింజకాయ రసం ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, తీసుకురా నాన్న. బాక్స్లో ఉన్నాయి కదా, ఇవి చల్లగానే ఉన్నాయి. ఇవన్నీ రసాలంతా తీసేసి చూపిస్తానండి మీకు. ఐస్ క్యూబ్స్ అన్నీ వేసేస్తున్నానండి. ఆల్రెడీ అవి ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నాను. అవి కూడా నారింజకాయలు కూడా బాగా చల్లగా ఉన్నాయి, సరిపోతాయన్నమాట. ఇవన్నీ వేసేస్తాను. మామిడికాయ, కోడిగుడ్డు ఎగురు పక్కన. మళ్ళీ సడన్గా నేను ఇంత జ్యూస్ అది చేస్తుంటే వాతావరణం మారిపోయింది. మళ్ళీ చల్లగా వర్షం పడుతుంది కానీ అంత చల్లదనం ఏమీ అనిపించట్లేదండి. ఇదిగోండి కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. కొంచెం షుగర్ వేసుకుందాం. నేను ఇది మిక్సీ పట్టేసి చూపిస్తానండి మళ్ళీని. కలర్ మట్టుకి మంచి కలరు కాంబినేషన్ అయితే, జ్యూస్ కాంబినేషన్ అయితే కనుక నారింజకాయలతో అయితే, నిమ్మకాయ అది వేసుకున్న టేస్ట్ బాగుంటలేదు, బత్తాయి వేసుకున్నా కూడా నాకు అంత నచ్చలేదు. నారింజకాయతో అయితే ఇంకా సూపర్ మాట. నేను ఇందులో కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేద్దాం. కొంచెం షుగర్ వేసాను, అలాగే జ్యూస్ కూడా వేసేసుకుందాం. సరిపోయింది, జ్యూస్ కూడా అయిపోయింది. కొంచెం ఎక్కువైంది, తీసేస్తాను. ఇదిగోండి డ్రాగన్ అలాగే నారింజకాయతోటి మంచి జ్యూస్ అయితే అయిపోయింది. షుగర్ కూడా వేసాను కదా, కొంచెం కరుగుతుందని అటు ఇటు కలుపుతుంది అనమాట. షుగర్ లిటిల్ బిట్, అంటే లిటిల్ బిట్ కాదులేండి, ఈ గుంటగట్టు నిండా వేసాను సగానికి. ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం. కొంచెం పడుతుంది. ఇదిగోండి మామిడికాయ అయితే వేసేస్తున్నాను, ఉడికిపోయినమాట. పులుపు మనకు కావాల్సినంత వేసుకోవడమే అన్నమాట చూసుకొని. బాగా పుల్లగా ఉందనుకోండి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే చెక్క పైనే వేసానండి. ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర అది ఉంటే వేసుకుని దింపేసుకుంటే సరిపోతుంది. ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఉప్పు అన్నీ సరిపోయినాయి, కానీ పులుపు సరిపోయిందా లేదన్నది ఇంకొక 10 నిమిషాలు అవుతే మనకు తెలుస్తుంది. కూర అయితే ఇంక రెడీ అయిపోయిందండి, చూపిస్తాను. ఇదిగోండి నూనె తేరిపోయిందంటే ఇంకా మనకి ఉడికిపోయినట్టే. పులుపు ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా అక్కడ పట్టుకెళ్ళిపోదాము. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కూడా చేసేసుకున్నాం కదా, అది కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది, చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ కూడా నారింజకాయలతో చేసి పక్కన పెట్టుకున్నాం కదా. మేమైతే మా ఇంట్లో ఈరోజు అయితే ఇలా హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తున్నాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.